కేసీఆర్ లాంటి వ్యక్తి ఎవరికి సారీ చెప్పడు అనేది చాలా బలంగా ఉన్నది. మీకు సారీ చెప్పడం అనేది ఇది ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్ చెప్తున్నా. ఆ! ఆ వర్డ్ సారీ చెప్పడం కాదు. ఆ! ఐయామ్ ఉట్టిగా సారీ ఐయామ్ ఎక్స్‌ట్రీమ్‌లీ సారీ రాజయ్య అని దగ్గరికి కౌగిలించుకొని. ఆ! వావ్! పొరపాటు జరిగిందనేది తెలిసిపోయింది. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఎంత ఒకసారి హెల్త్ యూనివర్సిటీ విషయంలోనే ఏమన్నాడు, హామీలు ఇచ్చే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని హ్మ్. అన్నందుకే తెల్లారి వరకు 200, 300 దిష్టి బొమ్మలు కేసీఆర్ గారు తగలబడ్డాయి. తగలబడ్డాయి. తగలే వరకు నేనప్పుడు సంగారెడ్డిలో ఇన్ఛార్జ్ ఉన్న ఎంపీ ఎన్నికలు వారు రాజీనామా చేస్తే ఆహ్, ప్రభాకర్‌కు టికెట్ ఇచ్చారు. అప్పుడు ప్రచారం కోసం నేను సంగారెడ్డి ఇన్ఛార్జ్. మొత్తం సుమన్‌ను నా దగ్గరికి పంపించి కేటీఆర్ బాలకసుమన్. గారు బాలకసుమన్‌ను పంపించి, "సార్ చాలా నిన్న అన్నదానికి చాలా బాధపడుతున్నారు. మీరొచ్చి ఏదో ఒకటి మాట్లాడాలంటే" మళ్ళీ నేను అక్కడి నుంచి వచ్చి తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టి కృష్ణమాదిగ బాగా రియాక్ట్ అవుతున్నాడు. హ్మ్. "వద్దొద్దు కేసీఆర్ మాకు తండ్రి లాంటోడు. క్యాబినెట్ అంటే వాళ్ళ మా మంత్రులందరూ కూడా వాళ్ళ కొడుకులు లాంటోళ్ళు. హ్మ్. ఇది మా కుటుంబం సమస్య. ఇక్కడేదో కోడిగుడ్డు మీద ఇంకెలు బిక్కే ప్రయత్నం చేయనవసరం లేదు. ఇది మాకు ఇది సద్దుమరిగిపోతే ఏం లేదని" చెప్పేసి ఆ రకంగా మళ్ళీ నేను ప్రెస్‌లో మాట్లాడి కన్సోల్ చేసిన. అట్లాగే డిప్యూటీ సీఎం పోయినప్పుడు కూడా మొత్తం తగలబడతాయి బస్సులు, ఆగమాగం అవుతాయంటే నేను కడిగిన ముత్యంలాగా వస్తా. దయచేసి ఎవ్వరు కూడా ఏం చేయొద్దంటే ఎక్కడిదక్కడ ఆగిపోయింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే వచ్చిన తెలంగాణ. రాజన్న వల్ల మళ్ళా తెలంగాణ మొత్తం విచ్ఛిన్నమైందనే పేరు రావద్దు. రాజన్న ఎప్పుడు కన్‌స్ట్రక్టివ్ నేచర్‌లో ఉండగాలని డిస్ట్రక్టివ్ నేచర్‌లో ఉండొద్దని చెప్పేసి నేను వ్యక్తిగతంగా ఎప్పుడు అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంటా కాబట్టే కొంత అప్పటి వరకు నాకు నష్టం జరిగినట్టు అవపడ్డా. తర్వాత అందరూ కూడా రియలైజ్ యెస్ రాజయ్య కరెక్ట్ డిసిషన్ స్టాండ్‌లో అనేది ఉన్నారు. స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్పేసి చాలామంది మీలాంటోళ్ళు కూడా అంటారు. రాజన్న అప్పటి నిర్ణయం అట్లా, ఇప్పుడు నిర్ణయం అంటే ఆ రకంగా నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి నిలదొక్కుకొని రాగలుగుతున్నాం. తప్పకుండా ఇది చరిత్రలో మిగిలిపోయింది కదా! ఏదైనా పర్లే. పసిల కాపరి నుండి పసిపిల్లల డాక్టర్ అయ్యా. హ్మ్. పసిపిల్లల డాక్టర్ నుండి ఈ తొలి ఉప రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయ్యా. ఇట్ ఈస్ ఈ ట్రాక్ చాలు. హ్మ్. కాకి లెక్క కలకాలం కాదు. కోకి లెక్క కొన్నాళ్ళున్నా కూడా మిగిలిపోతది.